98 ఏడీ సినిమా బ్లాక్ బస్టర్ కావడంతో ప్రభాస్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషీగా ఉన్నారు. బాహుబలి 2 తర్వాత మళ్ళీ ప్రభాస్ చిత్రానికి ఆ రేంజ్ టాక్ కలెక్షన్స్ కలికికి వస్తున్నాయి. ఇక తాజాగా ప్రభాస్ గురించి హంసానందిని చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. ప్రభాస్ చేసిన మిర్చి చిత్రంలో హంస స్పెషల్ సాంగ్ చేసిన సంగతి అందరికీ తెలిసింది. ఆ సమయంలో జరిగిన ఓ సంఘటన గురించి హంసానందిని లేటెస్ట్ ఇంటర్వ్యూలో చెప్పింది. సినిమాలో చేసే క్యారెక్టర్లకి బయట ప్రభాస్ వ్యక్తిత్వానికి అసలు సంబంధమే ఉండదు. అసలు తాను ఇండియాలోని పెద్ద స్టార్ అనే ఫీలింగ్ కూడా ప్రభాస్లో కనిపించదు. అందుకే ఫ్యాన్స్ సహా సెలబ్రిటీలు కూడా ప్రభాస్ను డార్లింగ్ అని పిలుస్తూ ఉంటారు. ఇక తాజాగా హంసానందిని తనకి ప్రభాస్కి మధ్య జరిగిన ఓ ఇంట్రెస్టింగ్ ఇన్సిడెంట్ గురించి చెప్పింది. మిర్చి సినిమాలో మిర్చి లాంటి కుర్రాడు పాటకి హంసానందినితో కలిసి ప్రభాస్ స్టెప్పులు వేసిన సంగతి అందరికీ తెలిసిందే. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో ఆ సమయంలో ప్రభాస్ చేసిన ఓ పని గురించి హంస చెప్పుకొచ్చింది. ప్రభాస్కి చాలా సిగ్గు. మిర్చి తర్వాత మేము ఒక పార్టీలో కలిసాం. అయితే మిర్చి షూటింగ్ అయిపోయిన తర్వాత నేను ఆడియో రిలీజ్ కానీ ఫంక్షన్స్ కానీ అందుబాటులో లేను. అలానే రిలీజ్ టైంలో కూడా వేరే ప్రాజెక్ట్ వల్ల బిజీగా ఉన్నాను. మిర్చి సినిమా హిట్ అయిన తర్వాత నా తర్వాత షూటింగ్ కోసం హైదరాబాద్ వచ్చాను. అప్పుడే ప్రభాస్ని పార్టీలో కలిశాను. నీ సాంగ్ పెద్ద హిట్ అయిందని నీకు తెలుసా అని ప్రభాస్ అడిగారు. లేదు, నేను సినిమా కూడా చూడలేదని చెప్పా. దీంతో వెంటనే దగ్గరలోని థియేటర్లో టికెట్ బుక్ చేసి వెంటనే వెళ్ళి చూడమని చెప్పారు. పైగా సినిమాలో నా సాంగ్ ఎప్పుడు వస్తుందో ఆ టైం కూడా చెప్పాడు. దీంతో ఆ సాంగ్ వచ్చిన సమయంలో థియేటర్కి వెళ్ళి చూశాను. ప్రభాస్ చాలా స్వీట్ అంటూ హంసానందిని చెప్పింది. ఇక ఇదే ఇంటర్వ్యూలో తాను క్యాన్సర్ను జయించడానికి ఎలా పోరాడిందో కూడా చెప్పుకొచ్చింది. క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కీమోథెరపీ ఇవన్నీ చేయించుకోవాలి, హెయిర్ తీసేయాలి, ఇలా చాలా టెన్షన్స్ ఉండేవి. కానీ ఆ సమయంలో నేనే ధైర్యంగా లేకపోతే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకెలా ఉంటారు? క్యాన్సర్ వచ్చిందని తెలిసినప్పుడు నేను మొదట భయపడ్డాను. కీమోథెరపీ ఇవన్నీ చేయించుకోవాలి, హెయిర్ తీసేయాలి, ఇలా చాలా టెన్షన్స్ ఉండేవి. కానీ ఆ సమయంలో నేనే ధైర్యంగా లేకపోతే నా చుట్టూ ఉన్నవాళ్ళు ఇంకెలా ఉంటారో అనిపించింది. దీంతో క్యాన్సర్తో ధైర్యంగా పోరాడాను. చివరికి నేనే గెలిచానంటూ హంసానందిని చెప్పింది. క్యాన్సర్ నుంచి కోలుకున్న తర్వాత మళ్ళీ వరుసగా సినిమాలు చేస్తోంది హంసానందిని. ప్రస్తుతం బాలీవుడ్లో కూడా ఆమెకి అవకాశాలు దక్కుతున్నాయి. కల్కి హిట్ అయిన సంబరాల్లో ఉన్న డార్లింగ్ ఫ్యాన్స్కి హంసానందిని వీడియో బాగా నచ్చింది. దీంతో ఈ వీడియోను కూడా వైరల్ చేస్తున్నారు.